నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పడుతున్న మబ్బులు, పుడుతున్న ఆశలు, వరుణ దేవుడి వెక్కిరింతలు, ఇలానే ఉంది సీన్. చినుకు జాడ కోసం ఎదురు చూసి చూసి నిరాశతో రైతన్నల కన్నీటి చుక్కలతో నేల తడుస్తున్న పరిస్థితి. ఈసారి వానల మీద ఆశలు వదులుకోవాల్సిందేనా? ఎల్నినో మరింత వికృత రూపం దాల్చిందా? సూపర్ ఎల్నినో ముంచుకురాబోతోందా? మరో ఏడాది కూడా కరువు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందేనా? వాతావరణ నిపుణులు చేస్తున్న హెచ్చరికలేంటి? మురిపించే మేఘాలు, వెక్కిరించే వర్షాలు, కరుణించని వరుణుడు, ఎందుకీ పరిస్థితి? వానలపై ఇక ఆశలు వదులుకోవాల్సిందేనా? రికార్డు స్థాయిలో సముద్ర ఉష్ణోగ్రతలు నమోదు. దూసుకు వస్తున్న సూపర్ ఎల్ నినో రక్కసి. వచ్చే ఏడాది కూడా కరువు పరిస్థితి ఖాయమా? వాతావరణ నిపుణులు చేస్తున్న హెచ్చరికలేంటి? దేశంలో చాలా చోట్ల ఆకాశం మేఘావృతం. ఎందుకు? ఎల్ నినో రక్కసి మరింత వికృత రూపం దాల్చబోతోంది. సూపర్ ఎల్ నినోగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఋతుపవనాలు ప్రవేశించి 2 నెలలు దాటుతున్నా వర్షపు జాడ మాత్రం కనిపించడం లేదు. ఆ ఋతుపవనాలను ఎల్ నినో రక్కసి మింగేస్తోంది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. రాబోయే రోజులు మరింత దారుణంగా ఉండబోతున్నాయంటూ సైంటిస్టులు చేస్తున్న హెచ్చరికలు ఇప్పుడు కొత్త భయాలు క్రియేట్ చేస్తున్నాయి. జూలై నెల దాదాపు పూర్తిగా వచ్చింది. ఈ సమయానికి వర్షాలు పడి వరి నాట్లతో పచ్చగా కనిపించాలి అంతా. అయితే ఎల్ నినో ఎఫెక్ట్తో ఎక్కడ చూసినా కరువు పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ ఎల్ నినో రాబోయే రోజుల్లో సూపర్ ఎల్ నినోగా మారబోతోందని, దీని ప్రభావం తీవ్రంగా కనిపించడం ఖాయం అంటున్నారు సైంటిస్టులు. ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంతో ఏర్పడే వాతావరణ పరిణామం. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తుంది. భారత ఋతుపవనాల విషయంలో ఎల్ నినో సాధారణంగా వర్షాలకు ప్రతికూలంగా పనిచేస్తుంది. ఎల్ నినో రక్కసి తరుముతున్నా దేశంలో చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై కనిపిస్తోంది. అయితే దీనికి స్థానిక వాతావరణ పరిస్థితులే కారణమని నిపుణులు చెప్తున్నారు. హర్యానా, ఈశాన్య మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు తేమతో కూడిన ద్రోణి కొనసాగుతోంది. దీంతో 2 సముద్రాల నుంచి భారీగా తేమ దేశ భూభాగంలోకి చేరుతోంది. ఈ తేమ, గాలి కలయికతో మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయి. భారత్లో వర్షాలను ప్రభావితం చేసే మరో కీలక అంశం ఇండియన్ ఓషన్ డైపోల్. ఇది హిందూ మహాసముద్రంలోని పశ్చిమ, తూర్పు ప్రాంతాల సముద్ర ఉష్ణోగ్రతల తేడాలను సూచిస్తుంది. పాజిటివ్ ఐఓడి ఉంటే భారత్ వైపు అదనపు తేమను తీసుకురావడంలో సహకరిస్తుంది. 1997లో బలమైన ఎల్ నినో ఉన్నప్పటికీ పాజిటివ్ ఐఓడి భారత్ను కరువు నుంచి కాపాడింది. అయితే ప్రస్తుతం ఐఓడి తటస్థ స్థితిలో ఉంది. దీంతో ఎల్ నినో ప్రభావాన్ని అడ్డుకునే బలమైన సపోర్ట్ లేకుండా పోతోంది. ప్రపంచ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 50 రోజులుగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ఎల్ నినో రోజురోజుకు మరింత స్ట్రాంగ్ అవుతోంది. 60 డిగ్రీల దక్షిణ అక్షాంశం నుంచి 60 డిగ్రీల ఉత్తర అక్షాంశం మధ్య ఉన్న ప్రపంచ సముద్రాల్లో సగటు ఉపరితల ఉష్ణోగ్రతలు దాదాపు 2 నెలలుగా గతంలోని అన్ని రికార్డులను అధిగమించాయి. ఈ వేడి కనీసం మరో నెల రోజుల పాటు కొనసాగవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఎల్ నినో పరిస్థితులను అంచనా వేయడానికి ఉపయోగించే నీనో 3.4 ప్రాంతంలో సముద్ర ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తున్నాయి. 1850లో రికార్డులు స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడూ లేనంత స్థాయిలో వేగంగా పెరుగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ నినో ముగిసే వరకు సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరే అవకాశాలు దాదాపు అసాధ్యమని అంటున్నారు వాతావరణ నిపుణులు. ఈ ఏడాది ప్రపంచ సముద్రాల ఉపరితల సగటు ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల సెల్సియస్ దాటేశాయి. 1982, 2011 యావరేజ్ తో కంపేర్ చేస్తే ఇది చాలా ఎక్కువ. సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగి ఎల్ నినో బలంగా మారుతూ ఉండడంతో ఆ ప్రభావం దేశంపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే భారత్లో రుతుపవనాలు అస్థిరంగా మారిపోయాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రపంచ చరిత్రలోనే 2026 ఏడాది రెండో అత్యంత వేడి సంవత్సరంగా నిలిచే అవకాశం ఉంది. అయితే ఎల్ నినో మరింత స్ట్రాంగ్ అయి ఈ ఏడాది చివరిలో గరిష్ట స్థాయికి చేరుకుంటే 2027 అత్యంత వేడి సంవత్సరంగా మారే ఛాన్స్ ఉంటుంది. అయితే ప్రస్తుతం దేశమంతా మేఘాలతో కప్పుకున్నాయి. ఇలా జరిగినంత మాత్రాన రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం పూర్తిగా తొలగిపోయినట్లు అనుకోలేమని నిపుణులు చెప్తున్నారు. 1-2 వారాల వర్షాలు మొత్తం సీజన్ పరిస్థితిని నిర్ణయించలేవు అని అంటున్నారు. కొన్ని రోజుల పాటు సాధారణ వాతావరణ వ్యవస్థలు బలమైన ఎల్ నినో ప్రభావాన్ని అధిగమించగలవు. అయితే రుతుపవనాల మొత్తం గమనాన్ని తెలుసుకోవాలంటే రాబోయే నెలల్లో వర్షపాతం ఎలా ఉంటుందన్నదే కీలకంగా మారుతుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. సాధారణ వర్షపాతం కంటే జూన్లో 40% లోటు రికార్డయింది. జూలై ఆరంభంలో కొన్ని చోట్ల బాగానే వర్షాలు కురిశాయి. దీంతో జాతీయ సగటు లోటు 14% పడిపోయింది. అయినా సరే వర్షాభావ పరిస్థితులు పోలేదు. లోటు పెరిగి జూలై మధ్య నాటికి 25% వచ్చింది. జూలై 20 నాటికి తెలంగాణ, ఏపీ సాధారణ వర్షపాతం కంటే 31% లోటుతో ఉన్నాయి. తెలంగాణలో 31 జిల్లాల్లో లోటు ఉంది. 10 జిల్లాల్లో 40% మించి లోటు కనిపిస్తోంది. ఏపీలోని 26 జిల్లాలకు 19 జిల్లాల్లో లోటు వర్షపాతం రికార్డయింది. అకస్మాత్తుగా కొన్ని ప్రాంతాల్లో వచ్చే వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లోటు తక్కువగా కనిపిస్తున్నా జిల్లాల మధ్య మాత్రం చాలా తేడాలు ఉన్నాయి. దేశంలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు, కనిపించని వర్షపు జాడతో సూపర్ ఎల్ నినో ప్రమాదం దూసుకు రాబోతోందా? వానలపై ఆశలు వదులుకోవాల్సిందేనా అనే భయాలు వినిపిస్తూ ఉండగా ఇప్పటికిప్పుడు దీనిపై ఓ అవగాహనకు వచ్చే అవకాశం లేదని, రాబోయే రోజుల్లో సముద్ర ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితుల ఆధారంగానే అంచనా వేసే పరిస్థితి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్తో చినుకు జాడ లేకుండా పోయింది. మరి ఈ రక్కసి ముదిరి సూపర్ ఎల్ నినోగా మారితే? ఇదే భయం ఇప్పుడు దేశం మొత్తాన్ని వెంటాడుతోంది. అసలు రెండింటికి తేడా ఏంటి? ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతోంది? సూపర్ ఎల్ నినో వస్తే జరగబోయేదేంటి? జనజీవనంపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? అసలు ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించేందుకు ఏవైనా మార్గాలున్నాయా? ఈ ఏడాది సూపర్ ఎల్ నినో ఖాయమా? సూపర్ ఎల్ నినో వస్తే జరగబోయేది ఏంటి? చరిత్రలో పరిణామాలు చెప్తుంది ఏంటి? రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా మారొచ్చు? ఎల్ నినో ప్రభావాన్ని అడ్డుకునే ఛాన్స్ ఉందా? ఎల్ నినో ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉంది? ఎల్ నినో అనేది నిజానికి చాలా కామన్. ప్రతి 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ల మధ్యలో వస్తూ ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరగడం కారణంగా ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం, ఉష్ణోగ్రతలు, తుఫాన్ల తీరు మారిపోతుంది. ఎల్ నినో స్ట్రాంగ్ అయితే సూపర్ ఎల్ నినోగా మారుతుంది. సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కనీసం 0.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటే ఎల్ నినోగా ప్రకటిస్తారు. 2 డిగ్రీలు మించి పెరిగితే అది సూపర్ ఎల్ నినో అన్నమాట. ప్రపంచ ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం, తీవ్రమైన హీట్ వేవ్స్, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు,
మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు పరిస్థితులు, కార్చిచ్చు రేగడం, వ్యవసాయ దిగుబడులు భారీగా పడిపోవడం, నీటి వనరులపై ఒత్తిడి పెరగడం ఇలాంటి పరిణామాలు కనిపిస్తాయి సూపర్ ఎల్ నినో కారణంగా. 1982, 83, 1997, 98, 2015, 16లో నమోదైన సూపర్ ఎల్ నినోలు ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపించాయి. అయితే ఈ ఏడాది సూపర్ ఎల్ నినో తప్పకుండా వస్తుందనో రాదనో సైంటిస్టులు చెప్పడం లేదు. సముద్ర ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తూ అంచనాలు విడుదల చేస్తున్నారు. చినుకు జాడ కనిపించకపోవడం, సూపర్ ఎల్ నినో హెచ్చరికలు వినిపిస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందనే భయం జనాల్లో కనిపిస్తోంది. నిజానికి ఈ ఏడాది రుతుపవనాలు విభిన్నంగా ఉన్నాయి. కొన్ని వారాల పాటు తక్కువ వర్షపాతం నమోదైతే ఇంకొన్ని రోజులు అధిక వర్షపాతం, కుంభవృష్టి ఉంటోంది. అయితే ఈ పరిణామాలు జాతీయ సగటును ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. వారాల కొద్దీ వానలు లేకపోవడంతో భూమిలో తేమ శాతం, భూగర్భ జలాలు వెంటనే పెరగవు. ఇకటు ఇప్పటికే వ్యవసాయంపై ఎల్ నినో ప్రభావం క్లియర్గా కనిపిస్తోంది. జూలై 17 నాటికి తెలంగాణలో 658 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ విత్తనం పడింది. గత ఏడాదితో కంపేర్ చేస్తే ఇది 6% తక్కువ. ఏపీలో జూలై మధ్య నాటికి 8.9 లక్షల ఎకరాల్లో సాగు మొదలైంది. సాధారణ విస్తీర్ణంలో సుమారు 29% మాత్రమే. ఖరీఫ్ రైతాంగం వర్షం కోసం ఇంకా ఎదురు చూస్తోంది. వానల్లో ఆలస్యం కారణంగా పంటలు ఆలస్యం కావచ్చు. సీజన్లో మొత్తం ఎంత వర్షపాతం నమోదైందని కాకుండా వర్షం ఎన్నిసార్లు కురిసింది, అన్ని ప్రాంతాల్లో వచ్చిందా లేదా అన్నది ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఇక 2015, 16లో సూపర్ ఎల్ నినో పరిస్థితులు కనిపించాయి. అప్పుడు సముద్ర ఉష్ణోగ్రతలు గరిష్టంగా 2.75 డిగ్రీల సెల్సియస్కు చేరాయి. అయితే ఇప్పుడు 3.5 డిగ్రీల సెల్సియస్ దాటేశాయి. దీని ప్రభావం రాబోయే రోజుల్లో తీవ్రంగా కనిపించే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఎల్ నినో అనేది ప్రకృతి చక్రంలో భాగమే. మానవ తప్పిదాల కారణంగా ఎక్కువ వేడిని మోస్తున్న సముద్రంలో అది అభివృద్ధి చెందుతోంది. సముద్రం వాతావరణంలోని 90% వేడిని గ్రహిస్తోంది. 2025లో రికార్డైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే సముద్రం ప్రతి సెకనుకు 12 హిరోషిమా అణుబాంబులతో వెలువడే వేడికి సమానమైన వేడిమిని తనలోకి తీసుకుంటోంది. ఇకటు ఎల్ నినో ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో భారీగా కనిపించే ఛాన్స్ ఉంది. ఎప్పుడూ చూడని రేంజ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. బలహీనమైన, అస్తవ్యస్తమైన రుతుపవనాల ప్రభావం సెప్టెంబర్ తర్వాత నుంచి స్పష్టంగా కనిపించే ఛాన్స్ ఉంది. తక్కువ వర్షపాతం కారణంగా భూమిలో తేమ, రిజర్వాయర్లలో నిల్వలు, భూగర్భ జలాల రీఛార్జ్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ పరిస్థితులు రబీ పంట, తాగునీటి సరఫరా, జల విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి. అటు విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ ఏడాది చివరికి ఎల్ నినో బలమైన దశకు చేరుతుంది. దీని ప్రభావం ప్రపంచ ఉష్ణోగ్రతలపై ఉంటుంది. 2024 సాధారణం కన్నా ఎక్కువగా 1.55 డిగ్రీల సెల్సియస్తో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డైంది. ఇప్పుడు బలమైన ఎల్ నినో కారణంగా 2027 ఈ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్ ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక ఎల్ నినో మిగిల్చే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో దాని తీవ్రతను తగ్గించే మార్గాలపై సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంపై సూక్ష్మ కణాలను విడుదల చేసి మేఘాల ద్వారా ఎక్కువ సూర్యకాంతిని అంతరిక్షంలోకి రిఫ్లెక్ట్ చేయగలిగితే ఎల్ నినో తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఇది ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది.